नमस्कारम। मेरी भाइयों बहनों का ईद मुबारक। ना సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు। మొన్న ఉగాది ఈరోజు రంజాన్ పండుగ రావడం వల్ల చాలామంది మన పక్క రాష్ట్రాల్లో మన ప్రాంతవాసులు మన పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో నివసిస్తున్నారు. మన సొంత ఊర్లకి పండుగల కోసం వస్తున్నారు చాలామంది. ఒక సామాన్య ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అదేంటంటే వాళ్ళు ఇక్కడి నుంచి మన ప్రాంతం నుంచి ప్రాంతవాసులు ఇక్కడ ఉపాధి అవకాశాలు లేని వల్ల పక్క రాష్ట్రాలకి వెళ్ళి ఉపాధి కోసం, బతుకు తెరువు కోసం వెళ్ళి ఏదో పనులు చేసుకుంటూ పండగ సమయంలో ఊరికి వస్తున్నారు. వాళ్ళు తిరిగి అక్కడికి వెళ్ళాలంటే మన పొలంనేరు నుండి బెంగళూరు కానీ చెన్నై కానీ వెళ్ళాలంటే సరైన బస్సు సౌకర్యం లేదు మన ప్రాంతవాసులకి. ముఖ్యంగా చిత్తూరు నుంచి వెళ్ళే ప్రయాణికులకి చిత్తూరు డిపో నుంచి రోజు 10ల సంఖ్యలో బస్సులు వెళ్తున్నాయి. అయితే అక్కడి నుంచి రిజర్వేషన్ చేసుకొని వచ్చేస్తారు. మన ప్రాంతవాసులు బెంగళూరుకు వెళ్ళాలన్నా, అక్కడి నుంచి రావాలన్నా రిజర్వేషన్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మన బస్సులు లేదు ఇక్కడ. మన బస్సులు మన పొలంనేరు డిపో బస్సులు ఉంటే మన సామాన్య ప్రజలు కూడా రిజర్వేషన్లు చేసుకొని చక్కగా వెళ్ళడానికి వీలవుతుంది. దీనే ఏ ఒక్క నాయకుడు పట్టించుకోవడం లేదు. మనకి పక్కనే బెంగళూరు, ఇక్కడ తిరుపతి ఉండడం వల్ల ఒక చక్కటి ట్రైన్ ట్రాక్ వేసి ఒక రైల్వే సౌకర్యం కల్పిస్తే మన ప్రాంతవాసులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దాన్ని ఏ ఒక్క నాయకుడు పట్టించుకోవడం లేదు. ఇక్కడ చిత్తూరు నుంచి బంగారుపేట ఆ రైల్వే ట్రాక్ కనెక్ట్ చేస్తే మనకి చాలా వరకు కర్ణాటకకు వెళ్ళడానికి, ఇలా తమిళనాడుకు వెళ్ళడానికి మన ప్రాంతవాసులకు చాలా సౌకర్యంగా ఉంటుంది. దాని నాయకులు ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి ఇకనైనా మన ప్రాంతవాసులు బయటకు వెళ్ళడానికి సరైన బస్సు సౌకర్యం కానీ లేదంటే రైల్వే సౌకర్యం కానీ కల్పించాలని కోరుకుంటున్నాను. జై హింద్.